మిత్రులారా నమస్తే. పరమపుణ్యప్రదమైనటువంటి పోతన శ్రీమద్భాగవతంలోని అష్టమస్కంధం గజేంద్ర మోక్షము నుండి గజరాజు తన భార్యలైనటువంటి ఆడ ఏనుగులతో కలిసి దాహంతో అడవుల్లో దారి తప్పి సంచరిస్తూ ఉన్నాడు. అప్పుడు ఏం చూశాడంటే, అటగాంచన్ కరిణీ విభుండు నవఫుల్లాంభోజ కల్హారమున్ నటదిందిరవారమున్ కమఠమీనగ్రాహ దుర్వారమున్ వటహింతాల రసాల సాల సుమనోవల్లి కుటీతీరమున్ చటులోద్ధూత మరాళ చక్రబక సంచారంబు కాసారమున్. అటగాంచన్ కరిణీ విభుండు, ఆ ఆడ ఏనుగుల యొక్క భర్త అటకాంచన్ ఆ సమీపంలో చూశాడు. కాసారమున్, సరోవరాన్ని చూశాడు. ఆ సరోవరంలో నవఫుల్లాంభోజ కల్హారమున్, అప్పుడే వికసిస్తున్నటువంటి కమలములు కలువల్ని కూడా చూశారట. కమలములు పగలు వికసిస్తాయి, కమలములకు మిత్రుడు సూర్యుడు. కలువలు పగలు ముడుచుకొని రాత్రి వికసిస్తాయి, కాబట్టి కలువలకు మిత్రుడు చంద్రుడని మనకు తెలుసు. మరి ఇక్కడ నవఫుల్లాంభోజ కల్హారమున్, అప్పుడే వికసిస్తున్నటువంటి తామరల్ని కలువల్ని కూడా ఆ కరిణీ విభుండు చూశాడని పోతన్న చెప్తున్నాడు. ఇది సాధ్యమా అంటే, ఆ సరోవరం క్షీరసాగరములోని త్రికూట పర్వత సానువుల్లోని అడవిలోని ఒక దివ్య సరోవరం కాబట్టి సాధ్యమే. నటదిందిరవారమున్, ఇందిందిర అంటే పద్మ సంపదతో కూడినవి, అంటే తుమ్మెదలు. తుమ్మెదల సమూహము నటత్, అక్కడ ఎగురుతూ ఉన్నాయి. ఆ వికసించినటువంటి లేదా వికసిస్తున్నటువంటి కలువల కమలముల వద్ద తుమ్మెదల సమూహం నాట్యం చేస్తూ ఉన్నాయి. కమఠమీనగ్రాహ దుర్వారమున్, ఆ సరోవరంలోని నీటిలో కమఠములు అంటే తాబేళ్ళు, మీనములు చేపలు, గ్రాహం అంటే మొసళ్ళు, ఇవి దుర్వారమున్ భయంకరంగా నీటిలో అలలు రేపుతూ ఉన్నాయి. చటులోద్ధూత మరాళ చక్రబక సంచారంబు, మరి నీటిలో ఈ జంతువులే కాదు, నీటి పైన మరాళము హంస, చక్రవాక పక్షులు, బకము కొంగలు, ఇవి చటులోద్ధూత అంటే బాగా పైన ఎగురుతూ ఉన్నాయి. తీరమున్, మరి ఆ సరోవరం యొక్క తీరములో వట హింతాల రసాల సాల, వట అంటే మర్రి చెట్లు, హింతాల తాటి చెట్లు, రసాల మామిడి చెట్లు, సాల మద్ది చెట్లు, ఇలాంటి చెట్లు, సుమనోవల్లి పూలతీగలు, కుటి అంటే కుటీరము లేదా ఇక్కడ పొదరిళ్ళు అని అర్థం, అంటే పూలతీగలు పొదరిండ్లు చెట్లతో తీరమున్, ఆ సరోవరం యొక్క తీరము వాటితో నిండి ఉంది. సాధారణంగా గజలక్షణం ఏమిటంటే, ఎక్కడ చెట్లు పూలతీగలు పొదరిళ్ళు ఉంటాయో అవి ఇంకా రెచ్చిపోతాయి. వాటి యొక్క కండూతి తీర్చుకోవటం, ఆ పూలతీగలను తెంపడం, ఇలా చేస్తూ ఉంటాయి. మరి ఇక్కడ దాహం తీర్చుకోవటానికి కాసారం ఉంది, అవి విహరించటానికి చెట్లు పూలతీగలు పొదరిళ్ళు ఉన్నాయి. సో అందుకని ఆ ఏనుగుల సమూహం తమకు అనువైన ప్రదేశంగా భావించింది. ఇట్లనన్య పురుష సంచారంపై నిష్కళంకంబైన అప్పంకజాకరంబు బొడగని. అనన్య పురుష సంచారంపై అంటే మానవ సంచారము లేనటువంటి, నిష్కళంకంబైన, నిష్కళంకం అంటే నిర్మలమైనటువంటి, మానవ సంచారం లేదు కదా కాబట్టి నిర్మలంగానే ఉంటుంది. మనం వెళ్తే కదా పరిసరాల్ని మనం ఏమైనా మలినపరచడానికి, మనం వెళ్ళలేదు అంటే అవి కలుషితం కాకుండా శుభ్రంగా నిర్మలంగా ఉంటాయి. అప్పంకజాకరంబు, పంకజ ఆకరం అంటే సరోవరం. ఆ సరోవరాన్ని చూసి
తోయజ గంధంబు దోగిన చల్లని మెల్లని గాడ్పుల మేనులలరా కమల నాళాహార విమల వాక్కల హంసరవములు చెవుల పండువులు సేయా ఫుల్లదిందీవరాంభోరుహామోదంబు గ్రానరంధ్రంబుల గారవింప నిర్మల కల్లోల నిర్గతాసారంబు వదన గహ్వరముల వాడుదేర్పన్ త్రిజగదభినవ సౌభాగ్యదీప్తమైన విభవము ఈ క్షణములకును విందుసేయన్ అరిగి పంచేంద్రియ వ్యవహారములను మరచి మత్తే భయూధంబు మడుగుజొచ్చే మత్తే భయూధంబు ఏనుగుల సమూహం మడుగుజొచ్చే. మడుగు అంటే ఆ కాసారం, ఆ సరోవరంలో. అయితే అంతకంటే ముందే ఆ మడుగు దగ్గరికి వెళ్తూనే ఆ స్వాగతం ఎట్లా లభిస్తోంది ఈ ఏనుగుల సమూహానికంటే, తోయజ గంధంబు తోగిన చల్లని మెల్లని గాడ్పుల. తోయజ గంధంబు అంటే పద్మగంధం, పద్మాల యొక్క సుగంధముతో కూడిన చల్లని మెల్లని గాడ్పులు, చల్లటి పిల్లగాలులు. ఆ పిల్లగాలులతో మేనులలరా. ఈ ఏనుగులు అడవుల్లో సంచరించి బాగా శ్రమతో చెమటలు పట్టి ఉన్నాయేమో, ఇట్లాంటి చల్లటి పిల్లగాలులు సోకేటప్పటికీ వాటి శరీరం అలా పరవశించిందట. కమల నాళాహార విమల వాక్కల హంసరవములు. ఇంకా అక్కడ కలహంస అంటే రాజహంసలు, రాయంచెలు అని. ఆ రాయంచెలు ఎలాంటివంటే కమలనాళాహార, తామరతూడులను ఆహారంగా తీసుకుంటూ, అంటే తామరతూళ్ళు తింటూ, విమల వాక్ మధురమైనటువంటి శబ్దాలు చేస్తున్నాయట. వాటికి ఇష్టమైన ఆహారం దొరికింది తామరతూళ్ళు. ఆ తామరతూళ్ళు తింటూ మధురమైన నాదాలు చేస్తూ ఉన్నాయి ఆ కలహంసలు. ఆ చేస్తూ ఉంటే ఈ ఏనుగులకి చెవుల పండువులు సేయా. ఎలా ఉందంటే చెవులకు విందారగించినట్లుంది, చెవులకు విందుగా, చెవులకు పండుగలాగా ఉంది ఆ రాయించెల యొక్క ఆ అరుపులు, రాయించెల యొక్క శబ్దాలు. ఫుల్లదిందీవరాంభోరుహామోదంబు. ఫుల్లత్ వికసించినటువంటి, ఇందీవర అంభోరుహ. ఇందీవరములు అంటే కలువలు, అంభోరుహం అంటే కమలములు. వాటి నుంచి వచ్చేటటువంటి సుగంధాలు, ఆ కలువల నుంచి, ఆ కమలముల నుంచి వచ్చే సుగంధము ఘ్రానరంధ్రంబుల గారవింప. ఆ ముక్కు రంధ్రాలకి విందులాగా, పసందులాగా ఉందంట ఏనుగులకి ఆ కలువల కమలముల యొక్క సువాసన. నిర్మల కల్లోల నిర్గతాసారంబు. ఆ నిర్మలమైనటువంటి అలలతోడి కూడినటువంటి ఆ నీటి తుంపరలు. వదన గహ్వరముల వాడుదేర్ప. గుహల్లాంటి వాటి నోళ్లల్లో పడి వాటి దాహాన్ని తీరుస్తున్నాయట ఆ నీటి తుంపరలు. ఆ కాసారంలోని అలలపైని అలలతో కూడిన నీటి తుంపరలు వీటి గుహల్లాంటి నోటిలో పడి దాహం తీరుస్తూ ఉన్నాయి. త్రిజగదభినవ సౌభాగ్యదీప్తమైన విభవము. ముల్లోకాలలో సరికొత్త సొగసుతో ప్రకాశించేటటువంటి, ముల్లోకాలలో ఎక్కడా కనిపించినటువంటి శోభతో కూడిన ఈ క్షణములకును విందుసేయా. అలాంటి ఆ కాసారము యొక్క ప్రకృతి, ఆ పరిసరాలు ఈ క్షణములకు, ఆ ఏనుగుల యొక్క కళ్ళకు విందుసేయ. కళ్ళకు పరమాద్భుత దృశ్యాన్ని చూసినప్పుడు కలిగే పరవశం కలుగుతుందట ఆ ఏనుగులకు. అరిగి సమీపించి పంచేంద్రియ వ్యవహారములను మరచి. ఆ పంచేంద్రియాలకు ఇప్పుడు
పూర్తిగా తన్మయత్వం చెందాయి. అన్ని ఇంద్రియాలకి, శరీరానికేమో చల్లటి గాలి, అలాగే చెవులకేమో ఆ కలహంసల యొక్క రవములు, వాటి శబ్దాలు, అలాగే ముక్కు రంధ్రాలకేమో ఆ విరిసినటువంటి కమలములు, ఆ కలువల యొక్క సుగంధము, అలాగే వాటి నోటికి అంటే ఆ నాలుకకు ఆ నిర్మలమైనటువంటి ఆ నీటి అలల యొక్క తుంపరలు, ఇక కళ్ళకేమో ఆ పరిసరాల యొక్క అద్భుతమైన దృశ్యాలు విందు చేస్తూ ఉన్నాయి. అందుకని ఈ పంచేంద్రియ వ్యాపారాలను మరచిపోయి మత్తే భయూధంబు మడుగుజొచ్చే ఏనుగుల సమూహం ఆ కాసారంలోకి దిగింది. మరి దిగి ఊరికే ఉన్నాయా? తొండంబుల బూరించుచు గండంబుల జల్లుకొనుచు గళగళ రవముల్ మెండుకొన వలుద కడుపులు నిండన్ వేదండ కోటి నీరుంద్రావెన్. తొండంబుల బూరించుచు నీళ్ళలోకి దిగుతూనే తొండాలతో నిండుగా పీల్చుకున్నాయి. గండంబుల జల్లుకొనుచు, గండంబులు అంటే చెక్కిళ్ళు, చెక్కిళ్ళపైకి చల్లుకుంటూ లేదా ఇతర ఏనుగుల చెక్కిళ్ళపైకి చల్లుతూ నీటిని పీల్చుకోవడం, చిమ్మడం. గలగల రవములు మెండుకొన, ఇలా చేయడం వల్ల గలగల అనేటువంటి శబ్దాలు మెండుగా అంటే ఎక్కువగా శబ్దాలు వస్తూ ఉన్నాయి. అన్ని ఏనుగులు ఒక్కసారి నీటిని పీల్చుకొని చిమ్ముతూ ఉంటే శబ్దాలు వస్తూ ఉన్నాయి. ఒలుద కడుపులు నిండన్, ఏనుగు ఎంత పెద్ద జంతువో దాని కడుపు కూడా అంత పెద్దగానే ఉంటుంది. ఒలుద కడుపులు అంటే పెద్దవైనటువంటి ఘనమైనటువంటి వాటి కడుపులు నిండా వేదండ కోటి, ఏనుగుల సమూహం. పైపద్యంలో మత్తే భయూధంబు అన్నాడు, అంటే ఏనుగుల సమూహం. ఇక్కడ వేదండ కోటి, ఏనుగుల సమూహం నీరుంద్రావ్యం, నీరును ఆ విధంగా తాగుతూ ఉంది. అప్పుడు ఆ సమయంలో ఏం జరిగిందో మిత్రులారా తర్వాతి వీడియోలో తెలుసుకుందాం. శుభం భూయాత్. స్వస్తి.